విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కమిషన్ కి వినతి పత్రం భీమ్సేన వార్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు కోరమాటి చిన్నారావు సమర్పించి వర్గీకరణ ఖండిస్తూ సుప్రీంకోర్టు తీర్పుని రాజ్యాంగ వ్యతిరేక తీర్పుగా తెలియజేశారు. భీమ్సేన వార్ కోశాధికారి బల్లంకి కనకరాజు, సహాయ కార్యదర్శి నామాల రేణుకుమార్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎద్దు బాలకృష్ణ మొదలగు భీమ్సేన వార్ సభ్యులు పాల్గొన్నారు. మేము కూడా రిప్రజెంటేటివ్ ఆగస్టు 1, 2024 ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ని కేటగరైజ్ చేయొచ్చు, ఆ హోమోజీనియస్ కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి క్రిమిలేయర్ కూడా వర్తించవచ్చు అని ఇచ్చింది. ఈ క్రిమిలేయరు అనేది కానీ కేటగరైజేషన్ అనేది కూడా ఈ 341, 342 ఆర్టికల్లో ఎక్కడా లేదు రాజ్యాంగంలో. ఇన్ కేస్ దీన్ని ఏమైనా మాడిఫై చేద్దామంటే ఒక పార్లమెంట్కి అధికారం ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ సమూహాలు కానీ సముదాయాలు కానీ గ్రూపులు కానీ ఏమన్నా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా దానికి మార్పులు చేర్పులు చేయాలంటే ఒక పార్లమెంట్కి అధికారం ఉంది. కానీ సుప్రీంకోర్టు కూడా అధికారం ఉంది. పార్లమెంట్లో ఎలాగా చేయాలంటే 3/4 మెజార్టీతో దాన్ని మార్చాలి. ఉన్న రాష్ట్రాల్లో కూడా 50% దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది. సో మా భీమ్సేన వార్ ఏమంటుందంటే ఇది అప్రజాస్వామికము, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి డెసిషను. కాబట్టి మేము కమిషన్కి ఏం చెప్పామంటే మేము వర్గీకరణకి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తెలంగాణ ఎలక్షన్లో వచ్చి మా 59 కులాల ఒక కుల పెద్దను పిలిచి స్టేజ్ మీద కూర్చొని మేము వర్గీకరణ చేస్తామని ఆ రోజు అక్కడ సభకు ఆయన ప్రామిస్ చేశాడు. చేసిన విధంగానే ఈ వర్గీకరణ వచ్చింది. ఈ వచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ ప్రేరేపిత తీర్పు అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే మేమేం కోరుకుంటున్నామంటే మాకు ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అవి ఏం చూసి చేయట్లేదు. బ్యాక్లాగ్ అనే పదం ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ వినబడలేదు. అలాగే మా యొక్క తీర్పుని పక్కన పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగ తీర్పుని మనం చూసుకొని ఈ రాజ్యాంగం చేయాల్సినటువంటి కార్యక్రమాలని మనం ఏమిస్తుందో రాజ్యాంగం అనేది 342 ఆర్టికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. వర్గీకరణ పక్కన పెట్టమంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎంపిరికల్ డేటా ఉంటేనే చేయమంటున్నాం. ఎంపిరికల్ డేటా అంటే జనాభా లెక్కలు. ఈ 59 కులాలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒక తరం ఉద్యోగం చేసిందా లేదా, వాళ్ళ పిల్లలు టౌన్లో చదువుతున్నారా అంటే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా, గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మనకి ఎంపిరికల్ డేటా వస్తుంది. దాని అనుగుణంగా ఈ 59 కులాల్లో అస్సలు ఈ రోజు వరకు స్కూల్ మొహం చూడన్నాడు, ఉద్యోగం మొహం చూడన్నాడు, కార్పొరేషన్ నుంచి లోన్లు మొహం చూడని వాళ్ళని గుర్తించమని సమన్వయం చేయమని చేస్తున్నాం. మరియు మేము ఈ వర్గీకరణని ఖండిస్తున్నాం. జై భీమ్. ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడిని. మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి యాక్సభ్య కమిషను రాజన్ రంజన్ మిశ్రా కమిషన్ వచ్చిందో మరి వినతి పత్రం ఇవ్వడానికి కోసం అని చెప్పి మన మాల మహాసభ ద్వారా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమని అలాగే చట్టానికి విరుద్ధమని మేమైతే మాలందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తీర్పు రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు, ఇది రాజకీయ తీర్పు అని చెప్పి మేము మాలందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎంచేతనంటే 341 ఆర్టికల్ అనేది షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళందరినీ కూడా ఒక షెడ్యూల్లో చేర్చినటువంటిది 341 ఆర్టికల్. ఆ 341 ఆర్టికల్ని మార్పు చేయాలన్నా దాన్ని సవరణ చేయాలన్నా సరే ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ నియమించినటువంటి దీని మీద ఎస్ఎస్టీ కమిషన్ ఉంది, కేంద్ర ఎస్ఎస్టీ కమిషన్ ఉంది, రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ ఉంది. ఈ 2 కమిషన్లు ఉన్నప్పటికీ కూడా ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయటం అనేది అది విడ్డూరం, అది ఎవరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి కాదు. ఇది కేవలంగా రాజకీయంగానే మా వర్గాల్లో చిచ్చు పెట్టి మా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి మేము ఈ వర్గీకరణని మాలందరం కూడా గొక్కగంటతో వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తు కాలంలో ఈ ప్రభుత్వ కాలం ముందుకు వెళ్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మేమైతే హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.